నమస్కారం. ఇప్పుడు ఇక్కడ నా చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా నా దగ్గరికి తంటికొండ గ్రామం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఈమె ఏం పేరమ్మా నీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఇంటి పేరు? గుండేపల్లి వెంకటలక్ష్మి. గుండేపల్లి వెంకటలక్ష్మి. మీతో ఏం జరిగింది చెప్పు. మా తమ్ముడు ఒక అమ్మాయి ప్రేమించుకున్నారండి. ప్రేమించుకున్నాక కాలేజీలో ప్రేమించుకున్నారంటే. ఏ కాలేజ్ అమ్మా? ఆర్ట్స్ కాలేజీ అండి. ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్. ఏం చదువుతున్నారు? డిగ్రీ చదివి అయిపోయినట్టుందండి. డిగ్రీ చదివి అయిపోయింది ఇద్దరికి. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పిందంటండి ఆ అమ్మాయి. నిశ్చితార్థం అయిందంటండి వాళ్ళ ఇంటికాడ. నిశ్చితార్థం అవుతుంటే అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పిందంటండి. అని చెప్తే ఈ అమ్మాయికి రేపు నిశ్చితార్థం అనగా పెళ్లి చేసేస్తాము, పెళ్లి చేసాక చదువుకో అన్నారంటండి వాళ్ళ అమ్మ నాన్నని. అయితే బిజీ మీదకి వచ్చేసి దూకేస్తాను నేను, నువ్వు అర్జెంటుగా తీసుకెళ్ళవని తమ్ముడికి ఫోన్ చేసిందండి. ఆ రోజు తమ్ముడు కాలేజీకి వెళ్ళదు. తమ్ముడి పేరు ఏంటి? వెలిశెట్టి లోకేష్ అండి. వెలిశెట్టి లోకేష్. అమ్మాయి పేరు నంజాల మహాలక్ష్మి అండి. ఇదండి, అంటే నంద్యాల మహాలక్ష్మి అన్న అమ్మాయి, వెలిశెట్టి లోకేష్ అన్న అబ్బాయి, వీళ్ళిద్దరూ మైనారిటీ తీరిపోయింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా అమ్మాయి ఇంట్లో చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే గౌరీపట్నం వెళ్ళి పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వచ్చేస్తే పోలీసు వాళ్ళు కవర్ పెట్టారు. పోలీసు వాళ్ళు కవర్ పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. పోలీసు వాళ్ళకి స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్దలు వచ్చారు, వీళ్ళ పెద్దలు వెళ్ళారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోలేదు. అమ్మాయిని రకరకాలుగా పోలీస్ స్టేషన్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయిని బలవంతంగా వాళ్ళ ఇంటికి పంపించడానికి ప్రయత్నించినా కానీ అమ్మాయి వెళ్ళలేదు, ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి తంటికొండ వెళ్ళిపోయింది. ఈ లోపల వాళ్ళు అమ్మాయి పేరు మీద ఉన్న ఆస్తులు రాయించేసుకున్నారు. తిరిగి అమ్మాయి మీద ఉన్న బంగారం అంతా కూడా తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత అమ్మాయి తంటికొండ వెళ్ళిపోయింది. వాళ్ళ అత్తకంటే వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ వదిన గారి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నైటు వాళ్ళ పెద్దనాన్న కొడుకు అని చెప్పి వచ్చి ఒక 10 మందితో ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఇక్కడ కుర్రోళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇంచుమించుగా రోజు జరుగుతూ ఉన్నాయి. పోలీసులకు ఇన్ఫామ్ చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ప్రతిరోజుకు ఒక పెద్ద మనిషి అని చెప్పి వాళ్ళ క్యాస్ట్లో పెద్ద మనుషులు అని చెప్పి పిలిపించి రాకపోతే మేము అంతు చూస్తామండం. ఇది రివాజ్ అయిపోయింది. అందుకని నా దగ్గరికి వచ్చారు. నేను ఎస్పీ గారికి చెప్తా ఉన్నాను, నేను అలాగే గోకవరం డిఎస్పీకి చెప్తున్నాను, గోకవరం ఎస్ఐసిఏ గారికి చెప్తా ఉన్నాను. ఈ విషయంలో ఏ పొరపాటు జరిగినా కానీ దానికి పోలీస్ డిపార్ట్మెంటే బాధ్యులు అవుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వాళ్ళ మీద వాళ్ళకి రక్షణ ఇవ్వట్లేదు మీరు. వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బహిరంగంగా చెప్తున్నా కానీ పోలీసులు రక్షణ ఇవ్వకుండా, అవతలకు వార్నింగ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా దీని మీద కానీ మీరు పోలీసులు అవతలను పిలిపించి యాక్షన్ తీసుకోకపోతే మరి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా కానీ ఇది పోలీసుల బాధ్యత అవుతుంది. కాబట్టి ఇదే ఆలోచించుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. తర్వాత నేను ఎల్లుండ వాళ్ళ ఇంటికి వెళ్తాను. కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకుంటాను. కాబట్టి ఈ లోపల పోలీసు రక్షణ పూర్తిగా ఇమ్మని చెప్పి నేను పోలీసులను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.